హాయ్ హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు ఈ వ్లాగ్లో మీరు మొత్తం నా క్లీనింగ్ రొటీనే చూస్తారండి. నేను 2 డేస్ నుంచి ఇల్లు సర్దాలి అని చెప్తున్నాను కదా. మొన్న అత్తయ్య వాళ్ళు వెళ్ళిపోయిన రోజు ఇల్లు సర్దుదాం అనుకున్నాను, కానీ నాకు ఆ రోజు వేరే పని ఉండిపోయి ఆ పని చేస్తూ కూర్చున్నాను. ఈ ఇల్లు సర్దలేకపోయానండి. ఇంక ఈరోజు ఎలా అయినా ఇల్లు అయితే సర్దేద్దాం అనేసి అనుకుంటున్నాను. సో నేను ముందే ఇల్లు సర్దాలని ఫిక్స్ అయినప్పుడు ఈ మంచం మీద ఉన్న అన్ని బెడ్షీట్స్ని తీసేసి వాషింగ్ మిషన్లో అయితే వేసేసి నీట్గా అయితే ఉతికేసి, అవి వాషింగ్ మిషన్లో ఉతకడం అయిన తర్వాత వాటిని అన్నం వార్చుకొచ్చిన గంజి నీరు మందు పెట్టి దుప్పట్లన్నీ అయితే తీగల పైన అయితే ఆరేసుకున్నానండి. ఆ దుప్పట్లన్నీ అయితే ఆరిపోయినాయి. సో వాటిని మడతలు పెట్టాలి. దానికన్నా ముందు ఫస్ట్ అయితే బెడ్షీట్స్ అవి మార్చేద్దాము అనేసి బెడ్షీట్స్ అయితే వేస్తున్నాను అనమాట, కొత్త ఉతికినవి. ఫస్ట్ మా బెడ్రూమ్లో బెడ్కి అయితే దుప్పడ వేసేసానండి. పిల్లోస్ అయితే కవర్స్ సెట్ అవ్వలేదు ఏంటి అనుకోవద్దు. ఆ పిల్లో కవర్స్ ఎక్కడ ఉన్నాయో కనపడట్లేదండి. ఇప్పుడు మళ్ళీ ఇల్లంతా కెలకలేక నేను ఇంకా లైట్ తీసుకున్నాను. ఏముంటే అవి ఉతికినవి అయితే వేసేసాను అనమాట. నెక్స్ట్ ఇది దివానీ కాట్ అండి మాది. సో ఈ దివానీ కాట్ మీదకి దుప్పట్లు సెపరేట్ ఉన్నాయి, పిల్లోస్ కూడా ఉన్నాయి. బట్ పిల్లలు చల్లాచెదరం చేసేస్తున్నారు అని వాటిని అయితే పైన పెట్టేశాను. సో ఈ దివానీ కాట్కి నార్మల్ దుప్పటైతే వేసేసాను. ఈ మంచాన్ని, ఈ గదిని పెద్ద ఎక్కువగా మేమేమి వాడమండి. మావయ్య గారు వచ్చినప్పుడు దీని మీద పడుకుంటారు. మేమైతే అసలు ఇక్కడ పడుకోవడం అన్నదే చేయము. మేము ఎప్పుడు కిందే పడుకుంటాం కదా హాల్లోని. సో వాటికైతే పక్కన వేసేసానండి. తర్వాత కుర్చీ మావయ్య కూర్చుంటారని ఒక కుర్చీ బయటికి తీసామన్నమాట. మాకు కుర్చీల మీద కూడా కూర్చోబుద్ది కాదండి, మొత్తం మేము నేల మీద కూర్చుంటాము. సో ఆ కుర్చీలు అయితే తీసుకొచ్చి ఇక్కడైతే పెట్టేశాను. నిన్న నేను దుప్పట్లు ఉతుక్కున్నానండి. వీటికి మళ్ళీ గంజి నీరుమంది ఇవన్నీ కూడా పెట్టానని చెప్పాను కదా. ఈ ఉతికిన దుప్పట్లో నుంచి ఒక దుప్పటైతే తీసుకొచ్చానండి. ఈ హాల్లో మ్యాట్రిస్ అయితే వేసాం కదా, మా బెడ్ మీదకి ఫ్లో మ్యాట్రిస్ కొలాబరేషన్లో వచ్చిందండి, అది తీసుకున్నాను. సో ఈ మ్యాట్రిస్ అయితే ఇంకా బాగుంది, కొద్ది కాలం అయితే యూజ్ చేసుకోవచ్చు దీన్ని. సో ఇంకా ఈ మ్యాట్రిస్ అయితే హాల్లో వేసామండి. మొన్నటి వరకు పిల్లలు అవి పడుకుంటారు కదా అనేసి ఇక్కడ ఉంచాము. మా హస్బెండ్ దీన్ని ఎవరికైనా ఇచ్చేద్దాం కదా అని అంటున్నారు, కానీ ఒకసారి మనం వస్తువు వదిలేసుకున్నాం అనుకోండి, తర్వాత కావాలి అంటే రాదు కదా. కొంతకాలం ఆగు, ఒక 3-4 మంత్స్ ఆగిన తర్వాత అప్పుడు చూద్దాంలే దీని సంగతి. ప్రస్తుతానికి ఇప్పుడు హాల్లో పడుకుంటున్నాం కదా, ఇలా వాడుకుందాము, ఏమైపోతుంది అనేసి ఇంకా నేను హాల్లో ఉంచమని చెప్తున్నాను. ఇప్పుడైతే అత్తయ్య వాళ్ళు వెళ్ళిపోయిన దగ్గర నుంచి ది మ్యాట్రిస్ మీద నేను షాను మను పడుకుంటున్నామండి. మా హస్బెండ్ ఇటు పక్క ఫ్యాన్, టీవీ దగ్గర ఫ్యాన్ ఉంటుంది కదండి, అక్కడేమో చిన్నది పరుపు అయితే వేసుకుని ఆయన అయితే పడుకుంటున్నారన్నమాట. సో నాకు పిల్లలకి ఇది మాత్రం సరిపోతుంది. మాకు 6x6 ఉండాలండి, ఆ నలుగురికి సరిపోవట్లేదు. సో ఇంకా ఆ ఉతికిన దుప్పడైతే ఇక్కడ వేసేసి దీనికి కూడా పిల్లో అయితే పెట్టేశానండి. ఇంకంతే, ఇవి వేయడం వరకు అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు ఇక్కడ నుంచి నేను మిగతా పని అయితే పూర్తి చేయాలి. ఫస్ట్ బట్టలు అయితే మడతలు పెట్టేద్దాం అనుకుంటున్నానండి. ఈ దుప్పట్లన్నీ నేను వాషింగ్ మిషన్లో వేసాను కదా, వీటిని అయితే క్విక్గా అయితే మడతలు పెట్టేసుకుంటాను. వీటిని మడతలు పెట్టేసిన తర్వాత ఇంక ఇల్లంతా తుడుచుకుంటా రావాలి. నేను మా షాను మను వాళ్ళకి చెప్పానండి, ఈరోజు మనము ఒక టీం అంట, నా టీంలో మీరు మెంబర్స్, ఈరోజు ఇంట్లో అమ్మకి చేయాల్సినవి చాలా పనులు ఉన్నాయి కదా, సో అమ్మ పనుల్లో మీరు హెల్ప్ చేయాలి, టీం మెంబర్స్ అందరం కలిసి చేద్దామని చెప్పానండి. ఓకే అమ్మ అన్నారు. వాళ్ళకి ఇది ఒక ఆటలాగా అనిపించింది. సో నేనైతే ఈ పనులు పూర్తి చేసుకుంటాను, మీరేమో ఇల్లు బుక్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో మీవి అవన్నీ తీసేసుకుని అవన్నీ మీరు ఒక ప్లేస్లో ఆర్గనైజ్ చేసుకోండి అని చెప్పానండి. సో వాళ్ళైతే అవన్నీ చేసేసారు. అమ్మ ఈ పని అయిపోయింది, నెక్స్ట్ ఏం చేయమని అడిగారన్నమాట. సో మీరు అన్నీ సర్దేశారు కదా, ఇప్పుడు గదిని పైన తుడుచుకుంటూ వచ్చేసేయండి, తర్వాత నేను ఇంకోసారి క్లీన్ చేసుకుంటాను అన్నాను. షాను ఏమో బెడ్రూమ్స్ తుడిస్తే, మను ఏమో హాల్ అంతా తుడుచుకుంటూ వచ్చేసిందండి. సో నాకు అక్కడ చాలా పని అయితే తగ్గిందనే చెప్పాలి, ఎందుకంటే పిల్లలు చాలా వరకు తుడిచేసి దుమ్మవి ఎత్తేసారు. తర్వాత నేను మళ్ళీ తుడుచుకున్నప్పుడు మళ్ళీ వస్తుంది, బట్ చాలా వరకు వాళ్ళు ఎత్తి పడేశారు కాబట్టి కొంచెము నాకు టైం సేవ్ అయినట్టు అనిపించింది అనమాట. సో ఇంకొన్ని ఉతికినవన్నిటిని అయితే మడతలు పెట్టేసుకుని ఎక్కడ పెట్టుకోవాలో అక్కడ వాటి ప్లేసెస్లో అయితే వీటిని సర్దేసుకున్నాను. సో ఇంక ఇక్కడ ఈరోజు ఇలాగా మొత్తం అయితే క్లీనింగ్ వ్లాగ్ జరుగుతుందండి. ఈరోజు ఈ క్లీనింగ్ అంతా అయిపోతే తర్వాత నేను ఫ్రెష్ అయిపోయి లగేజ్ ప్యాకింగ్ అయితే చేసుకోవాలి. ఇంకా నేను కిచెన్ కూడా సర్దేసుకుని అప్పుడైతే ఇల్లు తుడవడం స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నానండి. మా కిచెన్లో కంటైనర్స్ అన్నీ మీకు చాలా అందంగా ఏమీ కనిపించవు. ఏ డబ్బా ఖాళీ దొరికితే ఆ డబ్బాలో అయితే వేసుకుని పెట్టుకుంటాను అనమాట. సో చాలా వరకు గ్రాసరీస్ ఖాళీ అయిపోయినాయండి. సో స్టీల్ డబ్బాలో డబ్బా వేసి వెనక్కి అయితే పెట్టేశాను. ఏవైతే కంటైనర్స్
గ్రాసరీస్ ఉన్నాయో అవి మాత్రం కింద సెల్ఫ్లో స్టీల్వన్నీ పెట్టుకున్నాను. ఇంకా మిగతావి అవసరం లేనివన్నీ పై అరమరలో వెనక్కి గెంటేసుకుని ఏవైతే రెగ్యులర్గా వాడతానో లైక్ ఉప్పు, చింతపండు, కారం, పసుపు అలాంటివన్నీ పై ర్యాక్లో బయట ఫస్ట్ వరుసలో పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు ఈ స్టీల్ కంటైనర్స్ అన్నీ నేను రెగ్యులర్గా యూజ్ చేసేవి కందిపప్పు, మినప్పప్పు, రాగిపిండి, ఓట్స్ ఇలాంటివి అయితే ఇక్కడ పెట్టుకుంటానండి. సో అవైతే సర్దుకుంటున్నాను. ఇవేంటంటే మొన్న అత్తయ్య వాళ్ళు వచ్చినప్పుడు అత్తయ్య గారికి ఏ డబ్బా ఏంటి అన్నది తెలియదు కదండి. సో ముందుకి వెనక్కి లాగేశారనమాట. సో ఇంకా వాటిని అన్నింటినీ ప్రాపర్గా హైట్ వైజ్ అయితే సెట్ చేసుకుంటున్నాను. ఇంకా ఖాళీ డబ్బాలు అయితే ఉన్నాయండి. ఆ ఖాళీ డబ్బాలు అయితే తీసేస్తున్నాను అనమాట. సో ఇంక ఇవన్నీ అయితే సర్దుకుంటూ వస్తానండి. బ్యాక్గ్రౌండ్లో మనము ఏదైనా ఒక విషయం గురించి అయితే మాట్లాడుకుందాము. ఈ మధ్యలో నేను వీక్లీ వన్స్ లైవ్ టుగెదర్కి అయితే వస్తున్నాను కదండి. సో లైవ్ టుగెదర్లో నాతో చాలామంది సబ్స్క్రైబర్స్ అయితే మాట్లాడుతున్నారు. నిజంగా వాళ్ళకి ఎంత హ్యాపీగా ఉంటుందో నాకు తెలియదు, కానీ నేను నా సబ్స్క్రైబర్స్ నాకు రెగ్యులర్గా కామెంట్ పెట్టేవాళ్ళు వీళ్ళనేసి నేను కొంతమందిని గుర్తుపెట్టుకుంటాను అనమాట. రెగ్యులర్గా ఎవరి పేరు నుంచి వస్తుంది కామెంటు అనేసి నేను గుర్తుపెట్టుకుంటానండి. వాళ్ళతో నాకు ఎప్పుడైనా మాట్లాడే ఛాన్స్ వస్తే బాగుండు అని అనుకుంటూ ఉండేదాన్ని. కాకపోతే ఇప్పుడు లైవ్ టుగెదర్ వల్ల నేను ఇంచక డైరెక్ట్గా వాళ్ళతో మాట్లాడే ఛాన్స్ అయితే వస్తుందండి. సో అది నాకు చాలా హ్యాపీనెస్ని అయితే ఇస్తుందనమాట. ఇలా సబ్స్క్రైబర్స్తో మాట్లాడడము, నా మీద వాళ్ళ ఒపీనియన్ని నాతో షేర్ చేయడము, ఇవన్నీ నాకు చాలా హ్యాపీగా అయితే అనిపిస్తున్నాయండి. సో నేను వెయిట్ చేస్తున్నాను అనమాట. ఎవ్రీ సండే ఎప్పుడు వస్తుంది, లైవ్కి ఎప్పుడు వెళ్దాము అన్నట్టు వెయిట్ చేస్తున్నానండి ఈ మధ్యకాలంలో నేను. సో ఇంకా సబ్స్క్రైబర్స్లో కొంతమంది అయితే ఇలా కామెంట్స్ పెడుతున్నారు, భవాని నువ్వు లైవ్కి వస్తున్నావు బాగానే ఉంది, కాకపోతే నువ్వు కొంతమందితోనే సెలెక్టెడ్గా మాట్లాడుతున్నావు, మాతో మాట్లాడట్లేదు అని అంటున్నారండి. అసలు ఇందులో నేను సెలెక్ట్ చేసుకోవడానికి లేకపోతే మీతో మాట్లాడకూడదు అని అనుకోవడానికి ఏమీ లేదండి. అది నేను లైవ్కి వచ్చే ముందు కమ్యూనిటీలో లింక్ అయితే ఇస్తున్నానండి. ఆ లింక్ ద్వారా మీరు క్లిక్కి జాయిన్ అని నొక్కాలన్నమాట. సో నేను లైవ్కి వచ్చినప్పుడు చాలామంది జాయిన్ అవ్వి నాతో మాట్లాడాలని చూస్తున్నారు కదా. సో ఇప్పుడు ఒకళ్ళు కనెక్ట్ అయ్యారనుకోండి, వాళ్ళ మనసులో ఏమేమి ఉన్నాయి, నా గురించి ఏమేమి చెప్పాలి అనుకుంటున్నారు, అవన్నీ చెప్పే లోపల ఒక 5-10 నిమిషాలు వాళ్ళకి టైం పట్టేస్తుంది అనమాట. ఈ లోపల చాలామంది ట్రై చేసి అవ్వట్లేదండి. కొంతమంది వాళ్ళ కాల్ కట్ చేయగానే ఒక 4-5 రిక్వెస్ట్లు వచ్చేస్తాయండి. నేను ఒక్కసారికి ఒక్కరిని మాత్రమే యాక్సెప్ట్ చేయగలను, నలుగురిని ఒకేసారి అయితే యాక్సెప్ట్ చేయలేను. సో అలా కొంతమందిని మిస్ అయిపోతున్నాను అనమాట నేను. సో వాళ్ళు ఏమనుకుంటున్నారు, నేను కావాలనే వాళ్ళని సెలెక్ట్ చేయట్లేదు, వేరే వాళ్ళని చేస్తున్నాను అనుకుంటున్నారు. అసలు అది మన చేతుల్లో ఏమి ఉండదండి. నేను అక్కడ నాకు జాయిన్ రిక్వెస్ట్ వచ్చినప్పుడు నేను యాడ్ అని నొక్కుతాను, ఒకేసారి 4-5 వచ్చేస్తాయండి. ఆ నలుగురిలో ఎవరికి వస్తుంది అన్నది కూడా నేను గెస్ట్ చేయలేను అనమాట. సో నేను మళ్ళీ ఎవ్రీ వీక్ వస్తానని చెప్పాను కదండి. సో ఇక్కడ నుంచి మంత్లీ 4 times లైవ్కి అయితే ఖచ్చితంగా వస్తాను. సో వచ్చినప్పుడు అయితే మాట్లాడుకుందాము. ప్లీజ్ అందరూ జాయిన్ అవ్వటానికి ట్రై చేయండి. నాకు చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుందండి అలా లైవ్కి వచ్చి మీ అందరితో మాట్లాడడం చాలా బాగుంటుంది నాకైతేని. అండ్ చాలామంది మీ అమ్మని అడిగానని చెప్పండి భవాని, మీ అమ్మ అంటే మాకు చాలా ఇష్టమని ఇలా కామెంట్స్ పెడుతున్నారు కదండి. ఆ లైవ్ని మా అమ్మ కూడా చూస్తుందండి. అమ్మకి చెప్తాను లైవ్కి వస్తాను చూడమ్మా అనేసి చెప్తానమాట. సో అమ్మ లైవ్లో అవన్నీ వింటుందనమాట. విని మురిసిపోతూ ఉంటుందండి. ఎల్లు నన్ను ఎంత బాగా గుర్తించుకున్నారు, నన్ను ఎంత ఇష్టపడుతున్నారు, నా కూతురుని ఎంత ఇష్టపడుతున్నారు అని అమ్మ చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది అనమాట. సో మిమ్మల్ని అందరిని అమ్మ అయితే అడిగానని చెప్పమందండి. నిజంగా నీకు ఇలా ప్రేమ సరిపోతుందమ్మా, ఎంత ప్రేమను చూపిస్తున్నారు నీ పైన అనేసి అమ్మ చెప్తూ ఉంటుందండి. సో నేను కూడా సేమ్ అదే ఫీల్ అవుతాను. నిజంగా చాలా చాలా అదృష్టం ఉండాలండి. ఇన్ని వేల మంది, ఇన్ని లక్షల మంది నన్ను చాలా ప్రేమిస్తూ ఉంటారు, నన్ను ఇన్స్పిరేషన్ కింద తీసుకుంటారు కదా. ఒక్కోసారి నాకే అర్థం కాదనమాట, భవాని నువ్వు నాకు చాలా ఇన్స్పిరేషను, నిన్ను చూసే నేను ఈ పని స్టార్ట్ చేశాను, నిన్ను చూసే నేను పెట్రోల్ బంక్లో వర్క్కి వెళ్తున్నాను భవాని అని ఇలా చాలామంది లేడీస్ అయితే నాకు చెప్తూ ఉంటారండి. బయట కనిపించినప్పుడు కానీ, కామెంట్స్లో కానీ, లైవ్కి వచ్చినప్పుడు కానీ చెప్తూ ఉంటారు. సో నాకే అనిపిస్తుంది, ఏంటి నాలో ఇంత టాలెంట్ ఉందా, నేను ఇంతమందిని ఇన్స్పైర్ చేస్తున్నానా అని అనిపిస్తూ ఉంటుంది అనమాట. నాకు తెలిసిందల్లా నేను ఎలా ఉన్నాను, నేను ఏదైతే మనసులో ఫీల్ అవుతానో అది చెప్పడం వరకే నా పని అనుకుంటానండి. సో నేను ఎగ్జాక్ట్గా ఎలా ఉంటానో అదే మీకు చూపిస్తున్నాను. నా మైండ్ సెట్కి మీరు ఇంతలా కనెక్ట్ అవుతారు, నేను చెప్పే మాటలకి ఇంతలా కనెక్ట్ అవుతారు అనేసి నేను ఎప్పుడూ అనుకోలేదు. కానీ ఇంతమంది నన్ను ఇంత ప్రేమిస్తూ నన్ను వాళ్ళు ఇన్స్పిరేషన్గా తీసుకుని ఈ పని మొదలు పెట్టాం భవాని అని ఇలా చెప్తూ ఉంటారు కదా, అది నాకు చాలా చాలా హ్యాపీ అనిపిస్తుందండి. సో మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్.
ఇంకా నెక్స్ట్ ఈ మధ్యలో కొంతమంది లైవ్లోకి వచ్చినప్పుడు మాట్లాడుతూ ఉంటారు. అంటే క్రియేటర్స్ అనమాట. అంటే ఇప్పుడు నన్ను చూసి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు కొంతమంది ఉంటారు. అలాగే బయట కనిపించే కొంతమంది క్రియేటర్స్ అయితే ఉంటారండి. అంటే వాళ్ళు ఇప్పుడిప్పుడు కొత్తగా స్టార్ట్ చేసి ఉంటారు. లేకపోతే స్టార్ట్ చేసి 2-3 ఇయర్స్ అయ్యి కూడా సక్సెస్ అవ్వలేదు అని వెయిట్ చేస్తూ ఉంటారు కదా! సో అలాంటి వాళ్ళు అయితే కనిపిస్తూ ఉంటారండి. సో వాళ్ళు నాకు చెప్తూ ఉంటారనమాట. మేము వీడియోస్ పెడుతున్నాము, మాకు 20 వ్యూస్ 30 వ్యూస్ వస్తున్నాయి, మీరు చాలా బాగా క్లిక్ అయ్యారు కదా, ఎలా క్లిక్ అయ్యింది మీకు అని ఇలా అడుగుతూ ఉంటారు. టిప్స్ ఏమన్నా చెప్పండి అని కామెంట్స్లో పెడుతూ ఉంటారండి. సో నేను మీకు ఎప్పుడు చెప్పే ఒకటే మాట అండి, ఓపిక ఉండాలండి. ఇక్కడ నాకు కూడా మీరు అనుకున్నట్టు 1-2 రోజుల్లో సక్సెస్ వచ్చేలేదు. నాకు కూడా 3 ఇయర్స్ పట్టింది. నేను 1500-2000 వీడియోస్ పెట్టిన తర్వాత నాకు ఛానల్ మానిటైజేషన్ అయ్యిందనమాట. నాకేమి ఇమీడియట్గా 1-2 వీడియోలు పెట్టంగానే వైరల్ అవ్వలేదు. చాలా కన్సిస్టెన్సీని మెయింటైన్ చేశాను. వ్యూస్ వచ్చినా రాకపోయినా నా కన్సిస్టెన్సీని నేను ఏ రోజు వదలలేదండి. సో క్రియేటర్స్కి ఏమన్నా టిప్ ఇవ్వాలి అంటే నేను చెప్పేది కన్సిస్టెన్సీ ఇంకా ఓపిక. మీ మీద మీరు నమ్మకం ఉంచుకోండి. వదలకుండా గట్టిగా ప్రయత్నిస్తే దేవుడు ఖచ్చితంగా మనకి హెల్ప్ చేస్తాడని నేను చాలా బిలీవ్ చేస్తానండి. సో ఎవరైనా కూడా ఇదొక్కటే ఫాలో అవ్వాలండి. వ్యూస్ వచ్చినా రాకపోయినా, 2 వ్యూస్ వచ్చినా, 3 వచ్చినా, 20 వచ్చినా, 30 వచ్చినా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి. ప్రతిరోజు వీడియో పెట్టాలి అంతే. మనము ప్రతిరోజు ఎనర్జీగా ఉండాలంటే ఎలా ఫుడ్ తింటున్నామో అలాగే యూట్యూబ్ ఛానల్ బ్రతకాలి, ఆ వీడియో వైరల్ అవ్వాలి, లేకపోతే మన ఛానల్ గ్రో అవ్వాలి అంటే దానికి కూడా ఫుడ్ పెట్టాలండి. ఫుడ్ అంటే మనం ప్రతిరోజు కంటెంట్ క్రియేట్ చేసి వీడియోస్ని అప్లోడ్ చేయడం అనమాట. సో అలా చేస్తే ఖచ్చితంగా సక్సెస్ వస్తుందండి. చాలామంది అంటారు, మమ్మల్ని సపోర్ట్ చేయ భవాని, నీ ఛానల్లో చెప్పు భవాని అని ఇలా అంటూ ఉంటారండి. యూట్యూబ్ అన్నది ఒక పెద్ద సముద్రం అండి. ఇందులోకి ఒకసారి దిగిన తర్వాత వేరే వాళ్ళు ఎంతవరకు వెళ్తున్నారు, వాళ్ళు మనం ఎలా సపోర్ట్ చేస్తాము, ఇంత ఆలోచన ఎవ్వరికీ ఉండదండి. ఎవరి బాధ వాళ్ళది. ఈరోజు వీడియో ఏం చేయాలి, రేపు ఏం చేయాలి, ఈరోజు షూట్ చేసిన వీడియోకి ఏం మాట్లాడాలి అని ఎప్పుడు ఇదే ఆలోచనలతో ఉంటారండి. వాళ్ళని వాళ్ళే సపోర్ట్ చేసుకోలేరు, వాళ్ళని వాళ్ళే మోటివేట్ చేసుకోలేదు. ఎప్పటికప్పుడు మనము డిప్రెస్ అయిపోతూ ఉంటాము, ఈ ఛానల్ డౌన్ అయిపోతుంది, వ్యూస్ రావట్లేదు ఏంటి అని. సో అలాంటి స్టేజ్లో ఉన్నప్పుడు వేరే వాళ్ళని సపోర్ట్ చేసే అంత ఇదైతే ఉండదండి. అండ్ మీరు ఎవరిని అలా అడగొద్దు. ఎందుకు అంటే ఇదొక సముద్రం లాంటిదండి. ఇందులోకి కూరుకుపోయిన తర్వాత వాళ్ళని వాళ్ళు ఒడ్డుకి చేర్చుకోవడమే అతి కష్టం. వేరే వాళ్ళని తీసుకొచ్చేంత ఛాన్స్ ఉండదు. అండ్ ఇప్పుడు ఎవరైనా మమ్మల్ని సపోర్ట్ చేయండి అని అడిగినప్పుడు ఒక భయం ఉంటుందండి. ఎంతో కష్టపడి బిల్డ్ చేసుకున్న ఛానల్ నాకు ఇప్పుడిప్పుడే వ్యూస్ వస్తున్నాయి, వేరే వాళ్ళ ఛానల్ చూడమని చెప్పాము అంటే మన వ్యూవర్స్ అందరూ అటు కన్వర్ట్ అయిపోతారు అన్న భయం కూడా ఉంటుందన్నమాట. అండ్ చాలామంది టెక్ ఛానల్స్ చెప్తారు, అది చాలా పెద్ద మిస్టేక్, అలాంటి పనులు ఎప్పుడు చేయొద్దు అనేసి కూడా చెప్తూ ఉంటారండి. సో నేను చెప్పేదల్లా క్రియేటర్స్కి కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి. వ్యూస్ వచ్చినా రాకపోయినా ప్రతిరోజు మీ ఛానల్కి ఫుడ్ పెట్టండి, అంటే వీడియోస్ పెట్టండి. తర్వాత ఓపిక, మీ మీద మీకు నమ్మకం ఉంచండి, దేవుడి మీద నమ్మకం ఉంచండి, ఖచ్చితంగా ఛానల్ అయితే క్లిక్ అవుతుంది అనమాట. సో ఇవేంటి కొంతమంది సబ్స్క్రైబర్స్ నన్ను అడిగిన కామెంట్స్, వాటికైతే నేను ఇలా అయితే రిప్లై ఇవ్వాలి అనుకున్నాను. సో చెప్పేశాను. మీతో అయితే మాట్లాడుతూ నేను ఇల్లు మొత్తాన్ని చాలా నీట్గా అయితే శుభ్రం చేసేసాను. ఇప్పుడు ఇంకా ఫ్రెష్ అయిపోయి లగేజ్ సర్దుతాను. ఇల్లు మొత్తాన్ని నీట్గా సర్దేసుకున్నానండి. ఇప్పుడైతే బ్యాగ్స్ అయితే సర్దుకుంటున్నాను. సో ఏమేమి తీసుకెళ్ళాలి ఏంటి ఇవన్నీ అయితే ఇక్కడ పెట్టుకున్నానండి. నిన్న మా రిషి మాకు వాట్సాప్లో ఒక మెసేజ్ పంపించాడండి, మీకు వినిపిస్తాను. వచ్చేటప్పుడు స్విమ్మింగ్ డ్రెస్ పట్టుకునిరా అనేసి చెప్పాడండి. స్విమ్మింగ్ డ్రెస్ తీస్తారా, స్విమ్మింగ్ క్యాప్ వచ్చేటప్పుడు స్విమ్మింగ్ డ్రెస్ పెడతారా, స్విమ్మింగ్ డ్రెస్ తీస్తారా, స్విమ్మింగ్ క్యాప్ సో నేను రేపు బయలుదేరుతాను అని నాకు తెలుసు కదండి. సో మా రిషి బాబు వచ్చేటప్పుడు స్విమ్మింగ్ బట్టలు పెట్టుకుని రా అనేసి అయితే నాకు వాట్సాప్లో వాయిస్ మెసేజ్ అయితే పెట్టాడండి.
అంటే వాళ్ళకి కమ్యూనిటీ కదా, అక్కడ వాళ్ళకి స్విమ్మింగ్ పూల్స్ అవి ఉంటాయి. షాను మను వాళ్ళతో పాటు ఆడుకుంటారు అనేసి పెట్టుకుని రా అనేసి అయితే చెప్పాడు. సో మేము ఇప్పుడు బెంగళూరు అయితే 8th వెళ్తున్నామండి. 8th స్టార్ట్ అవుతే 9th రీచ్ అవుతాము. 9, 10, 11, 12 4 డేస్ మాత్రమే అక్కడ ఉంటామండి. 13th మార్నింగ్ అంటే భోజనం ఎర్లీగా చేసేసి 12 o'clock కల్లా మేము స్టార్ట్ అయిపోతాము. మాకు 4 o'clockకి ట్రైన్ అనమాట. మళ్ళీ ట్రాఫిక్ జామ్ అవి ఎక్కువ ఉంటాయి కదా, మాకు మళ్ళీ ట్రైన్ కూడా దగ్గర స్టేషన్లో దొరకలేదు, చాలా దూరానికి దొరికింది. సో అందుకనేసి 13th రిటర్న్ అయితే వచ్చేస్తాము. సో 4 డేస్ ఉంటాం కాబట్టి 4 డేస్కి కావాల్సిన డ్రెస్సెస్ అయితే తీసుకున్నానండి. ఇంకా మా రిష్ బాబు నాకు ఫోన్ చేసి పరిగెట్టుకుని చెప్పాడు కదండి స్విమ్మింగ్ బట్టలు పెట్టుకో అని. సో షాను మను వాళ్ళవి స్విమ్మింగ్ బట్టలు, అలాగే క్యాప్, హెయిర్ తడవకుండా క్యాప్ను, స్విమ్మింగ్వి కళ్ళజోళ్ళు ఉంటాయి కదా అవి కూడా అయితే పెట్టుకున్నాను. సో ఇప్పుడు ఇవన్నీ అయితే తీసుకుని పెట్టుకున్నానండి. ఇవన్నీ బ్యాగ్లో అయితే పెట్టాలి. నేను ఎందుకైనా ఉంటుంది అనేసి ఒక జీను అలాగే టీషర్ట్ అయితే పెట్టుకుంటున్నాను. ఒకవేళ ఎక్కడికైనా వెళ్తే ఈ లాంగ్ ఫ్రాక్స్ తోటి కష్టమైపోతుందండి. ఇదిగోండి ఇది ఒక ఫ్రాక్ పెట్టుకుంటున్నాను. తర్వాత ఇవి సైడ్స్ ఓపెన్ ఉండే డ్రెస్సెసే, కాటన్ డ్రెస్సెసే పెట్టుకుంటున్నానండి అన్నీ, ఎందుకంటే బాగా ఉడికొచ్చేస్తుంది అని. ఇది కూడా కాటన్ డ్రెస్సే. ఇదొక అన్ని కాటన్ బట్టలే. ఇదొక ఫ్రాక్, ఇది మనం వండర్లాగా వేసుకెళ్ళాను, మీరు చూసారు కదా. సో ఇవైతే నా బట్టలు పెట్టుకున్నాను. ఇంకా షాను మను వాళ్ళకైతే నా దగ్గర కొత్తవి మొన్న ఫ్లిప్కార్ట్లో బుక్ చేసామండి డ్రెస్సెస్ని. అంటే బుక్ చేసి 4-5 months అవుతుందేమో, డిసెంబర్లో బుక్ చేసాము ఇవి. సో ఇవి షాను మను వాళ్ళ కోసం అయితే ఇవి పెట్టుకుంటున్నాను. ఇంకా మా హస్బెండ్వి. సో ఈ బట్టలు అయితే త్వరగా లగేజ్ అయితే ప్యాక్ చేసేసుకుంటానండి. లగేజ్ బ్యాగ్ అంతా సర్దేసుకున్నానండి. ఇందులో మా వారివి పిల్లలవి అయితే పెట్టాను, ఇందులో నావి పిల్లలవి కొన్ని బట్టలు అయితే పెట్టాను. సో మొత్తం లగేజ్ అయితే సర్దేశాను. ఇంకా వీటికి జిప్ అవి వేసేసి పక్కనైతే పెట్టేసుకుంటే అయిపోతుంది. సో ఇదండి రోజు వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. రేపైతే జర్నీ బ్లాగ్ పెడతాను. సో ఈ వీడియో ఎక్కడికి ఎండ్ చేస్తున్నానండి. నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.